జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒక ఆడపిల్ల అయితే పుట్టింది. ఆడపిల్ల పుట్టినప్పుడు తాను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. కానీ చూడడానికి వచ్చిన బంధువులు, పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ, అయ్యో నీకు ఆడపిల్ల పుట్టిందా, పోన్లే నెక్స్ట్ టైం నీకు మగపిల్లాడు పుడతాడులే, అయ్యో నీకు ఆడపిల్ల పుట్టిందని బెంగ పెట్టుకున్నావా అని ఇంకొకరు అడగటం. ఇలా వచ్చిన వారు ఆడపిల్ల పుట్టిందని చెప్పి జాలి చూపించేవారు చాలామంది ఎక్కువైపోయారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ అన్నవాళ్ళలో చాలామంది ఆడవాళ్ళే ఉన్నారు. సో ఇది గమనించారా? ఇది కేవలం నా ఫ్రెండ్ విషయంలోనే కాదు, నీ చుట్టుపక్కల సర్కిల్లో, నీ బంధుమిత్రుల సర్కిల్లో, లేదా నీ ఫ్యామిలీ సర్కిల్లో నువ్వు ఈ విషయాన్ని గమనించే ఉంటావు. ఆడపిల్ల పుట్టిందంటే జాలి చూపించేవారే ఎక్కువ మంది తప్ప ఎందుకో సంతోషంగా ఫీల్ అయ్యేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు మన సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఆడపిల్ల అంటే ఎందుకు అంత చిన్నచూపు చూస్తున్నారు? కేవలం మగపిల్లవాడు మాత్రమే సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆడపిల్లని ఎందుకు సంతోషంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? దానికి కారణాలు చాలానే ఉండొచ్చు, కానీ నాకైతే కొన్ని ముఖ్యమైన కారణాలు అనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా మన భారతదేశ సమాజంలో ఆడపిల్ల అంటే గుర్తు వచ్చేది కట్నం. మన సమాజంలో ఆడపిల్ల అంటే వెంటనే గుర్తు వచ్చేది కట్నం. ఆడపిల్ల పుట్టింది అంటేనే ఈమెకి కట్నం ఇచ్చి మనం పెళ్లి చేయాలి. మన ఆస్తిలో ఉన్న భాగాన్ని, అది సగభాగం అవ్వచ్చు, ఎంతో కొంత భాగం అవ్వచ్చు, మన ఆస్తిలో ఉన్న భాగాన్ని, పొలాన్ని ఆమెకి కట్నంగా ఇచ్చి వేరొక ఇంటికి పంపించాలి. ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, మన ఆస్తిని కూడా వేరే ఇంటికి తీసుకెళ్తుంది. సో ఆడపిల్ల అనే దానికి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మనం కట్నం ఇస్తే కానీ ఆమెకి పెళ్లి అవ్వదు అని ఒక ఆలోచనలో మన సమాజం ఉండిపోయింది. సో ఆడపిల్ల అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కట్నం. ఇక రెండో విషయం ఏంటంటే ఆడపిల్లకు సేఫ్టీ గురించి భయపడతారు. మనం గమనిస్తూనే ఉంటాం, న్యూస్లో కానీ, ఆ న్యూస్ పేపర్స్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ మనం చూస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఆడపిల్ల మీద ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి అనేది. చిన్న పిల్లలను కూడా చూడకుండా ఆడపిల్లల మీద వికృతమైన చేష్టలు చేసేవాళ్ళు చాలామంది తయారైపోయారు. సో ఆడపిల్ల పుట్టింది అనగానే మొట్టమొదటిగా వాళ్ళకి మైండ్లో ఆ సేఫ్టీ కూడా వస్తుంది. ఆడపిల్ల సమాజంలో ఎదగటము చాలా కష్టం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. మన బంధుమిత్రుల సర్కిల్లో ఆడపిల్లని పంపించాలన్నా భయపడతారు, ఎందుకంటే సొంత బంధువులు కూడా నమ్మటానికి లేదు ఈ రోజుల్లో. స్కూల్కి పంపించాలంటే స్కూల్లో ఏం జరుగుతుందా, అక్కడ కొంతమంది కీచక ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారా అని భయం. కాలేజీకి పంపించాలంటే భయం, జాబ్కి పంపించాలంటే భయం, తను సేఫ్గా తిరిగి ఇంటికి వస్తుందా లేదా అనే భయం ఆడపిల్లకి తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే వారసత్వం. మన సమాజంలో మన వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కేవలం మగపిల్లలు మాత్రమే ఆ తల్లిదండ్రుల యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆడపిల్లలు పుడితే ఆ వారసత్వం అక్కడితో ఆగిపోతుంది అనే మైండ్ సెట్ చాలా మందిలో అలా ఇరుక్కుపోయింది. ఎందుకంటే మగపిల్లాడు అనేవాడు ఆ ఇంటి పేరుని వాళ్ళు క్యారీ చేస్తారు, కానీ ఆడపిల్ల ఖచ్చితంగా అత్తగారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటి పేరు వచ్చేస్తుంది. సో ఆబ్వియస్గా తన లీనియేజ్ని, తన వారసత్వాన్ని క్యారీ చేసేది మగపిల్లవాడు అని అనుకుంటారే తప్ప ఆడపిల్ల క్యారీ చేయదు అనే ఉద్దేశంలో చాలామంది ఉంటారు. సో ఇంకా చాలా కారణాలే ఉండొచ్చు, కానీ నాకైతే ముఖ్యంగా ఈ 3 కారణాలు అనిపిస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న నువ్వు
ఒకవేళ నువ్వు కూడా ఇదే భ్రమలో, ఇదే ఆలోచనలో ఇరుక్కుపోయావేమో, నువ్వైతే అలా ఆలోచించొద్దు. ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా ఆడపిల్ల పుట్టినప్పుడు సంతోషంగా ఫీల్ అయితే చాలు. ఈ రోజుల్లో ఆడవాళ్ళ సేఫ్టీ గురించి గవర్నమెంట్ చాలా ప్రికాషన్స్ తీసుకుంటుంది, చాలా పాలసీలు తీసుకుంటుంది, చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటుంది. సో సేఫ్టీ విషయం అయితే నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక రెండో విషయం, కట్నం అంటావా? ఈ రోజుల్లో ఆడపిల్లలు అనేవాళ్ళు మగపిల్లలతో పాటు సమానంగా చదువుకుంటున్నారు, ఇంకా బాగా చదువుకుంటున్నారు, కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. సో కొన్ని రోజులకి ఆ కట్నం అనే కాన్సెప్ట్ కూడా కనుమరుగైపోతుంది. నీ కూతురు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా కట్నం అనే కాన్సెప్ట్ అక్కడ రాదు. సో ఆ కట్నం గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇంక మూడో విషయం అంటావా? ఈ రోజుల్లో చాలా మందిని మనం గమనిస్తున్నాం, కేవలం మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క వారసత్వాన్ని క్యారీ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మగపిల్లలే వారసత్వాన్ని క్యారీ చేస్తారు, కేవలం మగపిల్లలే నాకు మంచి పేరు తెస్తారు, ఆడపిల్లలు మంచి పేరు తేవడానికి అనుకోవడానికి లేదు ఈ రోజుల్లో. సో ఒకవేళ నువ్వు కూడా ఈ సొసైటీలో ఈ ఆడపిల్ల పుట్టింది అంటేనే నెగిటివ్గా ఆలోచించే మైండ్ సెట్లో ఉండిపోయావేమో, గమనించుకో. ఆ నెగిటివ్ మైండ్ సెట్లో నుంచి బయటికి రా. నిజంగా ఆడపిల్ల పుడితే నెగిటివ్గా ఆలోచించడం, బాధపడడం మానేసేయి. ఒకప్పుడు మైండ్ సెట్లో నుంచి, ఒకప్పుడు ఆలోచనల నుంచి బయటికి వచ్చి ఆలోచించు. నిజంగా ప్రపంచం మారుతుంది, ఆడపిల్లలకి ఇంకా ఇంకా విలువ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. నువ్వు కూడా ఆ పాతకాలం మైండ్ సెట్లో ఉండిపోయి ఆడపిల్లని నెగిటివ్గా చూడడం మానేసేయి.